మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆ కొన్ని వచనాలు మనం ధ్యానం చేసి మనము ప్రేయర్ చేసుకుందామండి. ప్రపంచ పరిస్థితులు చూస్తూ ఉంటే నిజంగా చాలా భయంకరంగా ఉన్నాయి కదండి. ఎప్పుడు అంటే లైక్ భయంకరంగా అంటే కోర్స్ కోవిడ్ నుంచి రికవర్ అవుతున్నారు. కానీ మనం ఒక స్త్రీ ప్రసవ వేదన మొదలైతే ఎట్లా ఉంటదంటే, బర్త్ పెయిన్స్ ఎలా ఉంటాయంటే, ఆ లేబర్ పెయిన్స్ స్టార్టింగ్ లో కొంచెం తక్కువ ఉంటది. కానీ ఇంకా డెలివరీ అయ్యేటప్పటికి ఆ కాంట్రాక్షన్స్ పెరిగి చాలా అంటే ఇంకా పెయిన్స్ అలా వస్తూనే ఉంటాయి కదా. ఆ విధంగా ఈ యొక్క అంత్య దినాలు ఆ విధంగా ఉంటదని బైబిల్‌లో ఉంది. యూనో ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా కాంట్రాక్షన్స్ పెరుగుతున్నట్లుగా ఇంకా 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 చూస్తూ ఉంటే మనుషులు మేము టెక్నాలజీ కనిపెట్టాము. మాకు మాకు చాలా వండర్‌ఫుల్ టెక్నాలజీ ఉంది. మాకు చాలా మంచి అడ్వాన్స్డ్ మెడిసిన్ ఉంది మా దగ్గర. అడ్వాన్స్డ్ ఎక్విప్‌మెంట్ ఉంది. మా దగ్గర అడ్వాన్స్డ్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది. అనుకున్న వాళ్ళందరినీ దేవుడు ఇట్లాగా కొట్టేశాడు. ఇట్లా ఎవ్రీథింగ్ పీపుల్, నేషన్స్, దోస్ హూ బోస్ట్ ఇన్ దర్ టెక్నాలజీ, దోస్ హూ బోస్ట్ ఇన్ దర్ మెడిసిన్, అడ్వాన్స్డ్ మెడిసిన్, దోస్ హూ బోస్ట్ ఇన్ దర్ మెడికల్ ఎక్విప్మెంట్. అసలు మేము ఏ దేశానికి చూడాల్సిన అవసరం లేదు అని బోస్ట్ చేసుకునేదంతా కూడా దేవుడు ఒక్కసారి ఎట్లా స్ట్రైక్ ఆఫ్ చేసేసాడు. బోస్ట్ చేసుకోవాల్సింది దేవునిలో, మనిషిలో కాదు. హల్లెలూయా. మన టెక్నాలజీలో కాదు, మన ఎకానమీలో కాదు. పోటీలు పడి నేషన్స్ హ్యాస్ బిల్డ్ ఎయిర్పోర్ట్స్, బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్స్ విత్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ. చాలా అద్భుతమైన ఎయిర్పోర్ట్స్ బిల్డ్ చేశారు. కానీ ఎట్లున్నాయండి అవి ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ అన్ని? కంప్లీట్ గా ఎంటీగా ఉన్నాయి. ఫర్ ద పాస్ట్ 1.5 year ఐ వుడ్ సే కంప్లీట్ గా ఎంప్టీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్స్ ఓపెన్ చేసి లైక్ మళ్ళీ ఇప్పుడు ట్రావెల్ ఓపెన్ చేశారు అని అంటున్నారు. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అన్సర్టన్. ఏది కూడా ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వలేరు. ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి కూడా ఏమి తెలియదు. దే డోంట్ నో వాట్స్ రియలీ హ్యాపెనింగ్. ఏమి జరుగుతుందో తెలియదు. సో ఇలాంటి పరిస్థితిలో మన విశ్వాసము, మనము ఏ విధమైన మనము గ్రౌండ్ పైన మనం నిలబడ్డాము. ఎవ్రీథింగ్ అరౌండ్ us is shaking. Everything around us is like unstable. But how are we? On what ground are we standing? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుంచి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హీబ్రూస్ చాప్టర్ 12, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం నుంచి చూద్దామండి. 26th verse. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. At that time his voice shook the earth, but now he has promised, yet once more I will shake not only the earth but also the heavens. The phrase yet once more indicates the removal of things that are shaken, that is, things that have been made, in order that the things that cannot be shaken may remain. Hallelujah, hallelujah. మనమందరం ఈ వాక్యం కనుక అర్థమైతే గట్టిగా ప్రైజ్ ది లార్డ్ చెప్పాలండి. ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థం ఇచ్చుచున్నది. God is going to shake everything once more. There is a great shaking is happening around the world. మనము చూస్తే భయంకరమైన షేకింగ్ జరుగుతూ ఉందండి. భయంకరంగా కదిలించబడుతూ ఉంది. అవునండి. దేశాలు గొప్ప గొప్ప వాళ్ళు అమెరికాలో చూస్తే, if you look at America, they had most advanced technology, advanced medicine, great scientists are there, great doctors are there, చాలా మంది ఉన్నారు. But you see the death rate in అమెరికాలో death rate, and you see the death rate in Italy when first COVID wave అసలు ఎలా చనిపోయారండి మనుషులు. And if you see India this year starting, asal second wave, first wave, yeah, we survived, but second wave, can you imagine the death rate in India? Everywhere the India was set ablaze. Etla India asal తగలబడిపోయినట్టుగా అయిపోయిందండి. చితి మంటలతో తగలబడిపోయినట్లుగా అయిపోయింది. ఎక్కడుంది హోప్? Where is our hope?
వేర్ ఈజ్ అవర్ హోప్? వాట్ ఇట్ టేక్స్ టు షేక్ అవర్ ఫెయిత్? ఈ రోజున నీ విశ్వాసం కదిలించబడటానికి వాట్ ఇట్ టేక్స్ టు షేక్ యువర్ ఫెయిత్? ఆన్ వాట్ గ్రౌండ్ ఆర్ యూ స్టాండింగ్? ప్రతి ఒక్కటి కదిలింపబడుతుంది. ఎవ్రీథింగ్ గాడ్ ఈజ్ షేకింగ్. ఎందుకు షేక్ చేస్తున్నాడు అంటే మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలండి. దిస్ వెన్ వి అండర్స్టాండ్ దిస్ వి రియలీ రిజాయిస్. దేవుడు షేక్ చేస్తున్నాడు, ప్రతి కుటుంబాన్ని షేక్ చేస్తున్నాడు. ఎవ్రీ ఫ్యామిలీ ఈస్ బీయింగ్ షేకెన్, every individual life is being shaken, every circumstances are being shaken. Enduku anante the things that can be removed must be removed. Aina therefore the phrase yet once more indicates the removal of things that are shaken. The removal of things that are shaken, that is things that have been made. సృష్టించబడినవి సృష్టించబడినవి తీసివేయబడతాయి అని ఉంది. దేవుడు ఎందుకు కదిలిస్తున్నాడో తెలుసా? Do you know why God is shaking? The things that are made shall be removed. ఇంకొకసారి అన్నమాట, చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము. There is something that can remain stable in your life. కదిలింపబడకుండా నీ జీవితంలో కొన్ని ఉండగలవు. కాబట్టి కదిలించబడే ఏమైనా ఉంటే కూడా God wants to remove it. దేవుడు తీసేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అవేంటో మనం చూద్దాం. In order that things that cannot be shaken might remain. కదిలించబడనివి ఏదైతే ఉన్నాయో అవి నీ జీవితంలో నిలకడగా ఉండినట్లుగా కదిలించబడేవి, సృష్టించబడినవి దేవుడు తీసేస్తున్నాడు. He is removing it. He is doing a good job. You know one thing? He is preparing the church for the rapture. హల్లెలూయా. సంఘాన్ని రాప్చర్ కోసం దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. హీ ఈస్ గివింగ్ అస్, దీస్ ఆర్ ఆల్ ద వార్నింగ్ సైన్స్ అండి. దీస్ ఆర్ ఆల్ ద అలర్ట్స్. మనకి చిన్న చిన్న వార్నింగ్ సైన్స్ దేవుడు ఇస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. మనం చూస్తే చెప్పనా అండి, దేర్ ఇస్ గ్రేట్ విచ్ క్రాఫ్ట్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్ రైట్ నౌ. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఈ సమయాలలో భయంకరమైన చేతబడి శక్తులు, భయంకరమైన విచ్ క్రాఫ్ట్ భయంకరంగా జరుగుతూ ఉందండి. ప్రపంచంలో భయంకరంగా జరుగుతుంది. Do you know that? తెలుసా అండి మీకు? ఎందుకు? వై? ఇంత ఘోరమైన పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళింది తెలుసా? సంఘం నిద్రపోతుంది కాబట్టి. బికాస్ ద చర్చ్ ఈస్ స్లీపింగ్. గాడ్ ఈస్ నాట్ కమింగ్ ఫర్ ఎ స్లీపింగ్ చర్చ్. ఆయన నిద్రపోయే సంఘానికి కోసం రావట్లేదు. హీ ఈస్ గోయింగ్ టు కమ్ ఫర్ ఎ గ్లోరియస్ బ్రైడ్. మహిమతో నింపబడిన సంఘం కోసం ఆయన వస్తున్నాడు. హీ ఈస్ కమింగ్ ఫర్ ఎ చర్చ్ దట్ ఈస్ ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇప్పుడు సంఘం మహిమతో నింపబడాలంటే ఏం చేయాలి? ప్రతి విశ్వాసి లెక్సి మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇఫ్ ద చర్చ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని సంఘము మహిమతో నింపబడాలంటే సంఘం లెక్సి మోకరించి ప్రార్థన చేయాలి. అది లేదు సంఘాలలో. అందుకోసమే ఈ కదిలింపు. జడ్జిమెంట్ starts from the house of God అని బైబిల్ ఉంది, పేతురు రాసిన పత్రికలో ఉంది. జడ్జిమెంట్ స్టార్ట్స్, ఇంకా ఎహెజ్కేల్లో క్లియర్ గా ఉంటది. అసలు సంఘం దగ్గర, ఆ టెంపుల్ దగ్గర నుంచే ఆ వధ జరుగుతూ మనం చూస్తాము. జడ్జిమెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ గాడ్. బట్ ఇట్స్ అ గుడ్ థింగ్ బికాస్ గాడ్ ఈస్ డ్రావింగ్ పీపుల్స్ అటెన్షన్. ఇది జడ్జిమెంట్ అని నేను చెప్పట్లేదు, కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ గాడ్ ఈస్ అలర్టింగ్ పీపుల్. సంఘాన్ని మేల్కొల్పుతున్నాడు. ఆయన సంఘాన్ని మేల్కొల్పుతున్నాడు. ఏంటంటే, ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు, మీ దివిటీలు సిద్ధపరచుకున్నారా అని ఒక కేక వినబడుతుంది ఇప్పుడు. హల్లెలూయా. the bridegroom is coming. Bride, have you prepared your lamp? Is your lamp shining? Do you have the extra oil to meet your bridegroom? నీకు స్పేర్ ఆయిల్ ఉందా? నీ దివిటి వెలుగుతుందా? ఆ యొక్క వాయిస్ వినబడుతున్న సమయం అండి ఇది. దిస్ ఈస్ ద వాయిస్ ఫర్ us టు ప్రిపేర్. మనము సిద్ధపడడానికి ఇది ఒక వాయిస్. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈస్ ద టైమ్ వీ షుడ్ బి అలర్ట్ లైక్ నెవర్ బిఫోర్. ఇంతకు ముందు ఎప్పుడు కంటే ఇప్పుడు ఇంకా అలర్ట్ గా ఉండాలండి, ఇంకా అలర్ట్ గా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కదలింపబడనివి మన నిలకడగా ఉండు నిమిత్తము కదలింపబడేవన్నీ కూడా గాడ్ ఈజ్ రిమూవింగ్. సంఘము నిలబడి, సంఘము షుడ్ ఓవర్కమ్, చర్చ్ షుడ్ ఓవర్కమ్. అండ్ ఈ చీకటి అంధకార శక్తులు సంఘము పాదముల కింద ఉండే రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. ట్రస్ట్ మీ, దెర్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అ మైటీ రివైవల్. గొప్ప ఉజ్జీవం జరగబోతుంది. దెర్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ గ్రేట్ విమెన్ ఆర్మీ లాగా తయారవ్వబోతున్నారు. విమెన్ ఆర్మీ ఇస్ గోయింగ్ టు, అంచె దినాల్లో ఉన్న ప్రాఫెసీ అండి. God is raising up prayerful women. God is raising up anointed men. Hallelujah, hallelujah, hallelujah.
సంఘము మహిమతో నింపబడే రోజులు రాబోతున్నాయి. యాక్చువల్ గా ఈ వచనం ఎక్కడుందో ఐ విల్ షో యూ. హగ్గయికి రాసిన గ్రంథంలో ద హగ్గైస్ ప్రాఫెసీ, హగ్గయికి రాసిన గ్రంథంలో ఏమనుందంటే ఈ వచనము దేవుడు హగ్గై ప్రవక్త ద్వారా మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే 2nd చాప్టర్ 2వ అధ్యాయము 7th verse నుండి చదువుతున్నానండి. 6th verse. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా ఇంక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను కంపింపచేతును. ఇక్కడ ఆకాశము భూమి సముద్రము నేల అన్నారు. సో వన్స్ అగైన్ for thus says the Lord of hosts, yet once more in a little while I will shake the heavens and the earth and the sea and the dry land. ఇక్కడ ఆకాశము భూమి నేల సముద్రం అన్నాడు. He did not talk about heaven here, but in Hebrews we see he is speaking about heaven also. And I will shake all the nations, అన్ని దేశాలని నేను షేక్ చేస్తాను. I will shake all the nations so that the treasures of all the nations shall come in, and I will fill this house with glory, says the Lord of hosts. The silver is mine and the gold is mine, declares the Lord of hosts. The latter glory of this house shall be greater than the former, says the Lord. Hallelujah. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. వెండి నాది, బంగారము నాది. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినది. హల్లెలూయా. The glory of this latter temple shall be greater than the glory of the former temple. ఈ యొక్క కడవరి యొక్క సంఘం యొక్క మహిమ గొప్పగా ఉంటదండి. Great shall be the glory. అందుకని ఏమవుతుంది, ఇప్పుడు సంఘాలలో ప్రార్థన మొదలైంది, విజ్ఞాపన ప్రార్థనలు మొదలైనవి. చర్చ్ నిద్ర లెగుస్తుంది. ఇప్పుడు this is the time the church is waking up from its slumber, from its sleep, and starting to cry out to God. కుటుంబాలు కదిలించబడుతున్నాయి. నా మాట నిజమేనా కాదా అండి? సిస్టర్ అంత హ్యాపీగా ఉందనుకున్నాం, సడన్ గా ఈ ప్రాబ్లం వచ్చింది. సిస్టర్ ఐ థాట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, బట్ సడన్లీ ఈ ప్రాబ్లం వచ్చింది. సడన్ గా మా అమ్మాయి మాట వినట్లా, సడన్ గా మా అబ్బాయి మాట వినట్లా. వై? గాడ్ ఈస్ డ్రాయింగ్ యువర్ అటెన్షన్ మై సిస్టర్. గాడ్ ఈస్ డ్రాయింగ్ యువర్ అటెన్షన్. ఎందుకు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు, when you pray, పాతాళపు ద్వారములు నీ ఇంట్లో నిలవనేలవు. When you pray, the gates of hell will not overcome you. When you pray, ఈ షేకింగ్ అంత మంచిది. ఎందుకో తెలుసా? You are becoming an overcomer. పాతాళపు ద్వారాల్ని కూడా ఓవర్కమ్ చేసే శక్తిమంతురాలుగా నిన్ను చేస్తున్నాడు. ఇంత షేకింగ్ లో కూడా నిద్రపోతే సంథింగ్ ఈజ్ రాంగ్. ఇంత భయంకరమైన షేకింగ్ లో కూడా సిస్టర్ ప్రార్థన చేసుకోలేకపోతున్నా, ప్రార్థన రావట్లేదని కనుక, ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ స్లంబర్, ఇంకా నిద్రపోతే మనకు ఒక వార్నింగ్ ఉందండి. ఏమనుంది? 25th verse చదువుతున్నాను. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. సీ దట్ యు డు నాట్ రెఫ్యూజ్ హూ ఇస్ స్పీకింగ్. మీకు బుద్ధి చెప్పే వాళ్ళని నిరాకరించద్దు. పాస్టర్ నన్ను గద్దించాడు కదా అని సంఘం మానద్దు. అక్క నన్ను ఏదో అని దానికి ప్రేయర్ మానదు. నేను ఎవరిని అనలేదండి, బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్, ఓకే, ఏదైనా సిస్టర్ మీరు సరిగ్గా ప్రేయర్ చేసుకోవట్లేదంటే ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపుకున్నట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొని పోవుట మరి నిశ్చయము కదా. For they did not escape when they refused him who warned them on the earth. Much less we will escape if we reject him who warns from heaven. మోషే బుద్ధి చెప్పినప్పుడు వాళ్ళు వినలేదు, వాళ్ళు తప్పించుకోలేకపోయారు. కానీ ఇప్పుడు దేవుని కుమారుడు ఆయన బిడల ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనము కనుక నిరాకరిస్తే, మన పాత స్వభావంలోనే కనుక ఉంటే, వీ కెనాట్ ఎస్కేప్. అందుకని ఆయన అంటున్నాడు, వన్స్ మోర్ ఐఎమ్ షేకింగ్. మనము ఇఫ్ ఈ సీ, మనము ఇది వరకు ఎక్కడెక్కడ దేవుడు ఆ షేకింగ్ జరిగించాడో మనం చూద్దామా అండి. వి సీ దేర్ ఆర్ సర్టన్ షేకింగ్స్ హ్యాపెండ్. కొన్ని మనం పాస్ట్ లో కొన్ని ఈ యొక్క సంఘటనలు మనం చదువుదామండి. విసి మనము ఎక్కడెక్కడ ఈ షేకింగ్ జరిగింది అనేది మనం చూసినప్పుడు, యేసయ్య చనిపోక ముందు ఆయన ఒక మాట అంటాడు, ఇదిగో సమాప్తమైనది అని చెప్పినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూస్తాము. అప్పుడు ఒక గొప్ప భూకంపం వస్తుందండి. ఒక గొప్ప భూకంపం వచ్చి ఏమైంది? 27 verse 50 and 51, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 27 verse 50 and 51. అక్కడ ఏమవుతుందంటే ఒక గొప్ప భూకంపం వచ్చి
దేవాలయపు తెర పై నుండి క్రింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను. గ్రేట్ షేకింగ్ హ్యాపెండ్ అండి. అక్కడ గొప్ప షేకింగ్ జరిగింది. when Jesus died, and Jesus cried out with a loud voice and yielded up his spirit, and behold, the curtain of the temple was torn into from top to bottom, and earth shook, and rocks were split. There was great shaking happened. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అసలు అక్కడ చాలా గ్రేట్ షేకింగ్ జరిగింది. అక్కడ దేవునికి మనిషికి మధ్యలో నిలువబడిన ఆ తెర చినిగిపోయింది అంతే. అప్పటిదాకా ఈవెన్ ప్రధాన యాజకుడు కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేడు. సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళగలడు. అసలు మనలాంటి వాళ్ళం అయితే అసలు అటువైపు చూడడానికి కూడా అర్హులం కాదు. ఇజ్రాయేలీలు అయితే వాళ్ళు బయట ఎక్కడో పాలెము వెలుపల నిలబడాలి. అలాంటి పరిస్థితిలో ఈవెన్ ఇజ్రాయెలైట్స్ దే షుడ్ స్టాండ్ అవుట్ ఇన్ దట్ టెంపుల్ కి బయట నిలబడాలి. వాళ్ళ లోపలికి వచ్చే అర్హత లేదు. అక్కడ ప్రధాన యాజకుడు కూడా ఇయర్లీ వన్స్ he has access into the holy of holies, but the great shaking happened. He tore the veil. హోలీ స్పిరిట్ గాడ్ అన్నాడు, రోషముతో చింపేశాడు. కమాన్, మిమ్మల్ని ఎవరు ఆపుతారు, నేను చూస్తాను. కమాన్, కమ్ బోల్డ్లీ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఇగో జడ్జిమెంట్ జరిగింది. జీసస్ హీ yielded up his spirit. ఆయన ఆత్మను సమర్పించాడు. ఇదిగో సమాప్తమైంది. ఐ పేడ్ ద ప్రైస్ ఇన్ ఫుల్. నీ పాపం కోసము, నీ అనారోగ్యం కోసము, నీ పావర్టీ కోసం, నీ దరిద్రం కోసం అంత నేను వెల చెల్లించాను. ఇంకా తండ్రి దగ్గరికి రాకుండా నిన్ను ఆపేదేంటి? ఆయన తెర చినిగిపోయింది. ద యాక్సెస్ కట్ ఆఫ్. ఇలాంటి షేకింగ్ ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? మంచిదా కాదా అండి? ఇట్ ఈస్ గుడ్. ఇట్స్ ఎ గుడ్ షేకింగ్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను ఆపేది మధ్యలో అడ్డుగోడని తీసేశాడు ఆయన. హీ రిమూవ్ దట్ బ్యారికేడ్స్. ఆ బ్యారికేడ్స్ తీసేశాడు, ఆ రిచువల్స్ తీసేశాడు. అన్నాడు, అమ్మా ధైర్యంగా రా, ఎవరు లేరా నీ దగ్గర? ధైర్యంగా రా నా దగ్గరికి, కృపాసింహాసనం దగ్గరికి రా. ప్రవ్వా, పాపిని ప్రవ్వా, ధైర్యంగా రా. అక్కడ కృపే దొరుకుతుంది, నీకు క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. ఇట్స్ అ గుడ్ షేకింగ్. ఆయన ఏమన్నాడు తెలుసా? సమయోచితమైన సహాయం పొందడానికి ధైర్యంగా రా. కమ్ టు మీ టు ఫైండ్ హెల్ప్ in time of need. To find help in time of need. You are not alone. This shaking is important in our life. This shaking is important in our life. Suddenly, Sister Joyce, I don't know what's happening. Ante maybe you are giving importance to some other thing. Maybe something is blocking you from getting into that intimacy with God. God will shake and remove it. దేవునికి ఇవ్వాల్సిన స్థానం నీవు మనిషికి ఇస్తే, లేకపోతే నీకు దేవునికి అడ్డుగా ఏదన్నా ఉంటే ఇలాంటి షేకింగ్ వస్తుంది, దేవుడు తీసేస్తాడు. God will remove it. హల్లెలూయా, హల్లెలూయా. తెర చినిగింది. మనందరికీ యాక్సెస్ వచ్చింది ఈ రోజున దేవుని సన్నిధిలో. ఇట్ ఈస్ అ గుడ్ షేకింగ్. ఆ తర్వాత ఇంకొక షేకింగ్ గురించి చెప్తాను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. అక్కడ పేతురు, యోహాను వాళ్ళిద్దరూ కూడా అక్కడ వాడికి హీలింగ్ జరుగుతుంది. పీటర్ అండ్ జాన్, దే హీల్డ్ అ లేమ్ మ్యాన్, lame from his birth. And then the synagogue leaders, they called him and they said, don't speak about Jesus. They warned him. వాళ్ళు గద్దించారు, వాళ్ళని బంధిద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు జనాలకి భయపడి వాళ్ళు వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. పంపించినప్పుడు ఏమైందో తెలుసా అండి? వాళ్ళందరూ వెళ్ళి ప్రార్థన చేశారు. They all gathered and they prayed. వాళ్ళందరూ వెళ్ళి గట్టిగా, బిగ్గరగా, ఏకాత్మతో ప్రార్థన చేశారు. They cried out to God in one spirit. They cried out loud and they prayed. అపోస్తల కార్యములు, Acts chapter 4, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. గట్టిగా ప్రార్థన చేశారు. ప్రభువా, నీవేదైతే చేయాలని నీ చేయి చాచావో, లార్డ్. చదువుదామండి. I will read this verse. 28th verse. ఏవి జరగవాలని నీ హస్తము, నీ సంకల్పం ముందుగా నిర్ణయించెను, వాటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులను, ఇశ్రాయేలు ప్రజలతో ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచుటకు, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలు, మహత్కార్యములు చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులకు బహు ధైర్యమును నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించేను.
అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా, హల్లెలూయా. We can pray this prayer today. ఈ ప్రార్థన మనం చేయొచ్చు. ప్రభువా, నీవు ఏదైతే చేయాలని నీ చేయి చాచావో, లార్డ్ యు హావ్ ప్రిపేర్డ్ గ్రేట్ థింగ్స్ ఫర్ మీ. నా కోసం ముందుగా నీవు అనేకమైన అద్భుత కార్యాలను సిద్ధపరిచావు. నీ చిత్తము నన్ను దీవించాలని ప్రభువా, నీ చిత్తము ప్రభువా నాయన నీలో నిలబడాలని ప్రభువా, ఏదైతే నువ్వు ప్రభువా నాయన నా జీవితంలో ముందుగా నిర్ణయించావో అది అడ్డుకోవడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తుండగా, అది రాజులైనా అధికారులైనా ఎవరైనా సరే, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళైనా, ఎనీవన్ that is standing against the work of God in your life, నీ కుటుంబంలో నీకు అడ్డుగా నిలబడుతున్న, దేవుని కార్యానికి నీకు అడ్డుగా నిలబడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, ఎనీథింగ్ that is putting you down, that is crushing your heart, that is oppressing you, that is depressing you, ఏది ఉన్నా కూడా you can pray this prayer. Lord, give me courage. నాకు ధైర్యం ఇవ్వు ప్రభువా. Give me courage, Lord. ఊరినే సమస్యలు చూసి ఏడుస్తాగు, ఏంటో సిస్టర్, ఏంటో తెలియదు సిస్టర్. నో 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 ఏడవచ్చు, తప్పలేదండి. వీ కెన్ క్రై. గాడ్ కెన్ అండర్స్టాండ్ అవర్ ఇమోషన్స్, బట్ గాడ్ ఈస్ మూవ్డ్ బై ఫెయిత్, నాట్ బై ఇమోషన్స్. గాడ్ ఈస్ మూవ్డ్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారానే ఆయన కదిలించబడతారు. ప్రభువా, నువ్వేదైతే చేయాలని ముందుగా నిర్ణయించావో నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, లార్డ్ గివ్ మీ కరేజ్, గివ్ us కరేజ్. మమ్మల్ని బలపరచు. చూద్దామండి, ఇక్కడ రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చేయి చాచియుటగా నీ దాసులను బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము. ప్రభువా, నాకు ధైర్యం ఇవ్వు. స్ట్రెంగ్తెన్ మీ, గివ్ మీ దట్ కరేజ్ లార్డ్ అని వాళ్ళు ప్రార్థన. కొన్ని ఇళ్లలో బైబిల్ చదువుకోవడానికి కూడా భయపడుతున్నారండి. Do you know? People are so afraid to open their Bible. They are secretly listening to the word of God. చాలా భయపడుతున్నారు. దేవుని కోసం నిలబడాలనుకుంటున్నారు, పరిస్థితులు వచ్చినప్పుడు పడిపోతున్నారు. ఎందుకంటే ధైర్యం లేక కాంప్రమైజింగ్ క్రిస్టియానిటీ, కాంప్రమైజ్ అయిపోతున్నాం. ఈరోజు అడుగుదామా, లార్డ్ గివ్ మీ కరేజ్, ధైర్యం ఇవ్వు ప్రభువా, నీ కోసం నిలబడే ధైర్యం ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఏమైందో తెలుసా? దేర్ వాజ్ ఎ గ్రేట్ షేకింగ్ వన్స్ అగైన్. భూమి కంపించిందంటండి ప్రార్థన ద్వారా. భూమి కంపించిందంట ప్రార్థన ద్వారా. ఈ రోజునమ్మ, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? బలహీనంగా ఉన్నాను అనుకుంటున్నావా? ఏ బలం చాలట్లేదు, ఈ శోధన నన్ను అనవసరంగా అనేక రకమైన మాటలు అంటున్నారు అనుకుంటున్నావా? గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేస్తున్నావా? గాడ్ ఈజ్ షేకింగ్ ద ఫౌండేషన్స్. God is shaking the foundations. Hallelujah. నేను ఒక సిస్టర్ కి చెప్పాను, I was counseling her, I was praying with her. ప్రార్థన చేస్తున్నప్పుడు there are certain things ఇంకా adverse గా వెళ్ళినాయి, ఇంకా అనుకోని రీతిగా అవి వర్స్ట్ గా వెళ్ళినాయి. అప్పుడు ఆ సిస్టర్ ఫోన్ చేసి ఏడుస్తాను, సిస్టర్ ప్రార్థన చేసుకుంటున్నాను కానీ ఇట్లా ఎక్కువ అవుతుంది, my husband is behaving like a psycho, she said. And then I said, sister, God is shaking the foundation. ఇల్లు కట్టేటప్పుడు ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటుందండి. అన్స్టేబుల్ ఫౌండేషన్ మీద దేవుడు ఇల్లు కట్టడు. Unstable, he will not build on an unstable foundation. ఫౌండేషన్ ఎక్కడ స్ట్రాంగ్? ఫౌండేషన్ ఎక్కడ వేస్తారండి? ఫౌండేషన్ ఇక్కడ మన మైండ్ లో, మన హృదయంలో. I told that sister, God is shaking the foundation and is removing certain things. Don't worry, he is stabilizing that. Don't worry, there will come a time everything will be shifted. Great shift జరిగేటప్పుడు ఎట్లుంటది తెలుసా? ఒక్కొక్కసారి అది వర్స్ట్ గా అయినట్టు అనిపిస్తుంది. గాడ్ మే నాట్ ఆన్సర్ ద ప్రేయర్స్ హౌ వీ వాంటెడ్ ఇట్ టు బి. మనకు కావాల్సినట్టుగా ఆన్సర్ చేయలేకపోవచ్చు. ఆయన పద్ధతిలో ఆయన ఆన్సర్ చేస్తాడు. హీ ఈజ్ సావరెన్, హీ ఈజ్ సుప్రీం, ఆయన సర్వాంతర్యామి, ఆయన మహోన్నతుడు. మనం ఆయనకి చెప్పవసరం ఎట్లా పని చేయాలో. వీ డోంట్ హ్యావ్ టు టెల్ హిమ్ హౌ టు వర్క్. మనం దేవుడిని వాడుకోవడం కాదండి, దేవుడి చేత వాడబడాలి. మనం చాలాసార్లు మనం చేసే ప్రార్థన దేవుడిని వాడుకోవడానికి చేస్తున్నట్లుగా ఉంటది. నో 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 లార్డ్, ఐఎమ్ హియర్, ఐఎమ్ అవైలబుల్. నీవు చేయాలనుకున్నది చేయి ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నాను నీ చేతిలో పాత్రగా వాడబడ్డానికి. హల్లెలూయా. వీళ్ళు ప్రార్థన చేశారు. దే ప్రేడ్. అందుకని గ్రూప్ ప్రేయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దేర్ ఆర్ మెనీ సిస్టర్స్ హు ఆర్ కమింగ్, మెనీ సిస్టర్స్, మెనీ బ్రదర్స్, ఫ్యామిలీస్ జాయిన్ అవుతున్నారండి. వండర్ఫుల్. వీఆర్ గ్యాదరింగ్ అండ్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ ఫ్యామిలీస్ అండ్ వీఆర్ సీయింగ్ గ్రేట్ రెస్టరేషన్ ఇన్ ద ఫ్యామిలీస్.
గ్రేట్ రెస్టరేషన్ ఇన్ ద ఫ్యామిలీస్. ఎప్పటి నుంచో అలా స్టాగ్నెంట్ గా అయిపోయినవి దేవుడు కదిలిస్తూ ఉన్నాడు. గ్రేట్ రెస్టరేషన్. ఒక్కొక్కసారి కళ్ళకి ఇంకా డిలే అవుతున్నట్టుగా అనిపించిన గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. ఇక్కడ అందుకనే డోంట్ నెగ్లెక్ట్ ద గ్రూప్ ప్రేయర్ అందుకే చెప్పాను. డోంట్ నెగ్లెక్ట్ ద గ్రూప్ ప్రేయర్. ఎప్పుడో ఒకసారి హస్బెండ్ కోపడినప్పుడు ప్రేయర్కి రావటం, అంత అమ్మ బుజ్జి బంగారం అన్నప్పుడు మళ్ళీ ప్రేయర్ మానేయటం. డోంట్ డూ దట్. లెట్ us స్టెబిలైజ్ అవర్ ఫౌండేషన్స్. క్రీస్తు అనే బండ మీద మన పునాదులు కట్టబడాలి. అప్పటి వరకు లార్డ్ ఐ విల్ నాట్ కాంప్రమైజ్. వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారు. దే ఆల్ కేమ్ టుగెదర్ అండ్ దే ప్రేడ్. వాళ్ళందరూ ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? గొప్ప భూకంపం కలిగింది అక్కడ. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. అక్కడ వాళ్ళు కరేజ్ కోసం అడిగారు, దేవుడు వాళ్ళకి కరేజ్ ఇచ్చాడు. అమ్మ, ఈ రోజు ఏం అడుగుతున్నావు? వాట్ ఆర్ యు ఆస్కింగ్ గాడ్ టుడే? పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. దే ఆర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దిస్ ఈస్ వాట్ వీ నీడ్ అండి. దిస్ ఈస్ వాట్ వీ నీడ్. ఈ రోజున పరిశుద్ధాత్మ శక్తితో నింపబడడానికి ఏదైనా వదిలేసుకోండి. ఎనీథింగ్. ఐఎమ్ టెల్లింగ్ యూ మై సిస్టర్, మై బ్రదర్, డోంట్ కాంప్రమైజ్ ఆన్ దిస్. హోలీ స్పిరిట్, గాడ్స్ పవర్. నీ టైం ఆయన కావాలంటే ఆయన కోరుకుంటున్నాడు. ఆ సమయాన్ని దయచేసి ఆయనకి ఇవ్వండి. ఈ టైంలో సీరియల్ చూడాల్సి వస్తుంది, ఈ టైంలో సినిమా చూడాల్సి వస్తుంది, ఈ టైంలో ఫ్రెండ్తో ఫోన్ కాల్, లేకపోతే ఈ టైంలో ఫోన్లో ఇది చూడాలి. ప్లీజ్ పుట్ ఇట్ aside and be filled with the power of the Holy Spirit. హల్లెలూయా. వారందరూ కూడుకొని ప్రార్థన చేయుచుండగా అక్కడ there was a great shaking. గొప్ప భూకంపం వచ్చింది. కానీ దిస్ ఇస్ గుడ్ షేకింగ్. దిస్ ఇస్ గుడ్ షేకింగ్. వాళ్ళలో ధైర్యం నింపాడు ఆయన. హల్లెలూయా. షల్ ఐ టెల్ యూ వన్ మోర్ షేకింగ్? ఇంకొక షేకింగ్ చూపిస్తాను. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం. అక్కడ పౌలు శీలల్ని బాగా కొట్టారండి. వాళ్ళు అక్కడ భయంకరంగా పౌలు శీలల్ని వాళ్ళు అక్కడ కొట్టినప్పుడు ఏమైందంటే వాళ్ళని తీసుకొని వెళ్ళి చెరసాలలో బంధించారు. యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్స్ చాప్టర్ 16 వాళ్ళని చెరసాలలో బంధించినప్పుడు 25th వర్స్ చదువుతున్నానండి. ఐ విల్ రీడ్ ఫ్రమ్ 22 ఆల్సో. అప్పుడు జనసమూహం వారి మీద దొమ్మిగా పడి వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రమును లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వాళ్ళు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అప్పుడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లను బొండ వేసి బిగించెను. అయితే బట్ you know what happened here? They advocate customs that are not lawful for us. The crowd joined in attacking them, and the magistrates tore the garments of them and gave orders to beat them with rods. And then they had inflicted many blows upon them. They threw them into prison, ordering the jailer to keep them safely. Having received this order, atti ఆజ్ఞని పొంది, ఎట్టి ఆజ్ఞను వీళ్ళు తప్పించుకోకుండా, ఎట్టి ఆజ్ఞని పొందారండి. వీళ్ళు ఈ అప్రెషన్ లో నుంచి తప్పించుకోకూడదు. అక్కడ ఒక జైలర్ కి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఏంటి? వీళ్ళు తప్పించుకోకుండా తప్పించుకోకుండా వీళ్ళని భద్రంగా ఉంచి వాళ్ళని బాగా కొట్టారు. దేర్ వాస్ బ్లడ్ ఆల్ ఓవర్. వాళ్ళ మీదంతా రక్తం ఉంది. బాగా కొట్టారు వాళ్ళని. ఇంకా వీళ్ళు విడిచి వెళ్ళడానికి లేదు. అలాంటి ఆజ్ఞను పొంది ఇంకా అసలు అక్కడ నుంచి తప్పించుకునే మార్గం లేదు. దేర్ వాజ్ నో వే ఫర్ దెమ్ టు ఎస్కేప్. అక్కడ నుంచి తప్పించుకునే మార్గం లేదు. ఎవ్రీబడి కేమ్ అగేన్స్ట్ దెమ్. లాయర్స్, మెజిస్ట్రేట్స్, ఎవ్రీబడి కేమ్ అగేన్స్ట్ దెమ్. And then having received this order, he put them into the inner prison. లోపల చెరసాల గదిలో, సెంట్రల్ జైల్ కంటే ఘోరం. ఇంకా లోపల చెరసాల గదిలో పెట్టి they fastened their feet with the stocks. వారి కాళ్ళను బండలకి బిగించారంట. అండ్ బట్ అక్కడ అయితే అని ఒక మాట ఉంది సరా. బట్ పుట్ దట్ ఇన్ యువర్ లైఫ్ అండి. అవును, there is so much of oppression in my life. There is so much of depression in my life. There is so much of evil attacks that are planned against me. Yes, but అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థించు, కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు వినుచుండరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండటం చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తనని చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకుని వద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, ఐలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? ఈజ్ ఇట్ ఎ గుడ్ షేకింగ్ ఆర్ నాట్?
About midnight, Paul and Silas were praying and singing hymns to God, and the prisoners were listening to them. And suddenly, I pray that this suddenly will happen in your life. Chala kalam nunchi wait chestunaremo. I pray that this suddenly will happen, but it will not happen if you are passive, my sister, my brother. మనం passive గా కూర్చొని ఉంటే అవ్వదు. వారు స్తుతించుచుండగా, as they were praising God, even when their hands were cuffed, when their feet were tied. వారి చేతులు సంకెళ్ళతో బంధించబడినాయి, వాళ్ళ కాళ్ళు బంధించబడిపోయినాయి. They were praising God. వాళ్ళు స్తుతిస్తున్నారు దేవుడిని, వాళ్ళు ఆరాధిస్తున్నారు. They were praising God. They were praising God. They were praising God. Devil అన్ని బంధించాడు కానీ వాళ్ళ నోరుని బంధించలేదండి. సైతానికి తెలియదేమో వాళ్ళ నోరు పవర్ఫుల్ అని. Devil doesn't know maybe their mouth is powerful. Devil doesn't know how God works. దేవుడు ఎలా పనిచేస్తాడో తెలియదు సైతానికి. వాడి లిమిటేషన్ ఎంతవరకు అంటే మీ బాడీ వరకే. హీ కెనాట్ టచ్ యువర్ స్పిరిట్. వీళ్ళు ఎంత రీఛార్జ్ అయిపోయి ఉన్నారంటే అలాంటివి కూడా ఏం చేయలేకపోయినాయి వాళ్ళని. దే స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్ ఇన్ ద మిడ్ నైట్, ఇన్ ద డార్కెస్ట్ అవర్ ఆఫ్ దేర్ లైఫ్. చీకటిగా ఉంది. ఇన్ ద ఇన్నర్ మోస్ట్ డంజన్. ఈజ్ ఇట్ అ కంఫర్టబుల్ ప్లేస్ అండి? సిస్టర్, ప్రేయర్ చేసుకోవడానికి మంచి ప్లేస్ లేదు, మా ఇంట్లో ఎప్పుడు గొడవే. ఇలాంటి కంప్లైంట్ ఎవరైనా ఉంటే ప్లీజ్ రీడ్ దిస్. చేతులు కాళ్ళు బిగిచ్చేశారు, వాళ్ళంతా రక్తము, అసలు శక్తి లేదు వాళ్ళకి. ఈ రోజున ఏం ఆపుతుందండి మనల్ని దేవుణ్ణి స్తుతించకుండా? వాట్ ఈస్ స్టాపింగ్ యూ టు నాట్ ప్రైజ్ గాడ్, టు నాట్ ప్రే? ఈ రోజున ఏం ఆపుతుంది మనల్ని? ఎంత సమయము కేటాయిస్తున్నాం మనం ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యం చదవడానికి? మనకున్న సమస్యలలో రోజుకి 1 గంట సేపే ప్రార్థన చేస్తే 1 గంట సేపే మనం పరిశుద్ధాత్మ దేవుని లిమిట్ చేస్తున్నాం తెలుసా? ఈ రోజు మార్నింగ్ క్యాథరిన్ కుల్మన్ గారి స్టేట్మెంట్ ఒకటి చదివానండి నేను. You know what she said? I want to read that statement. And I want to read that statement. ఎంత నేను చాలా ఆదరించబడాను ఆ స్టేట్మెంట్ చదివి. I pray all the time because if I limit the Holy Spirit to a certain number of hours a day, I would be in danger of using him for my own purpose. నేను అన్ని సమయాల్లో ప్రార్థన చేస్తాను, ఎందుకంటే నేను 1 గంట సేపే ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుని నేను వాడుకుంటున్నట్టుగా ఉంటుంది. That's why I pray. She is a woman who does not need a meeting to show how Holy Spirit works. ఆమెకు ఒక మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదండి. She is always drunk in the Spirit of God. ఎప్పుడు కూడా దేవుని ఆత్మాభిషేకంతో నిండిన వ్యక్తి ఆమె. ఒక స్త్రీ సేవ చేయొచ్చు అని ప్రూవ్ చేసిందండి. ఐ రియలీ సెల్యూట్ దట్ వండర్ఫుల్ ఉమెన్ ఆఫ్ గాడ్. ఆమె నేను సెల్యూట్ చేస్తాను. యూనో, ఒక స్త్రీ సేవ చేయొచ్చు అని ప్రూవ్ చేసింది అలాంటి సమయంలో, అలాంటి పరిస్థితుల్లో. ఐ ప్రే ఆల్ ద టైమ్ ఇన్ ద స్పిరిట్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు లిమిట్ హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ మై లైఫ్. చాలా నేర్చుకోవాలండి మనం. 1 గంట సేపు అలారం పెట్టుకొని ప్రార్థన చేయడం కాదు. నో. If, for instance, I spent 1 hour a day in prayer, I would expect the Holy Spirit to reward me for that hour. I would begin to feel that it was the hour in prayer that caused the anointing in the meeting. No, I cannot use the Holy Spirit in the way. I must practice his presence all of my time. A ganta sepu chesi ayana limit cheyadam kaadu. I want to practice his presence all of my time. Hallelujah. Hallelujah. May God help us to be like that. Samayam anaka asamyam anaka. Off season and then good season and then bad season. Good time, bad time. ఏది కూడా మనం దేవుని బిడ్డలం. మన నోరు మనము బంధించబడినంత వరకు we should praise God. We should worship him. In the midnight hour, as they were praising, వాళ్ళు ప్రార్థన చేస్తుండగా there was a great shaking happened. ఏమైనా తెలుసా? ఇందాక మనం చదువుకున్నాం కదండి, కదలింపబడనివి నిలుస్తాయి, కదలింపబడేవి, సృష్టించబడిన సంకెళ్ళు తెగిపోయినాయి, సృష్టించబడినవి చలించబడేవి. ఏదైతే సైతాను సృష్టించాడో నిన్ను బంధించడానికి, ఎవ్రీథింగ్ విల్ బి బ్రోకెన్ బికాస్ ఆఫ్ దట్ షేకింగ్. హల్లెలూయా. హల్లెలూయా. when God is drawing his attention towards you. మీ ఇంట్లో శోధనలో నుంచి వెళ్తున్నావేమో, ఏంటో సిస్టర్ నాకు అర్థం కావట్లేదు, ఏంటో సిస్టర్ అర్థం కావట్లేదు, then the best thing that you can do is go into secret room and pray. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది తెలుసా? సైతాను నీ మీద పెట్టిన బంధకాలు ఏవైతే ఉన్నాయో, it is going to be broken. నీ భర్త బంధకంలో ఉన్నాడా? God is going to break. అమ్మా, రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి చెప్పు నాకు అనుకుంటా రావాలి నీ భర్త నీ దగ్గరికి. అంతవరకు ప్రార్థన చేయాలి, అంతవరకు ప్రార్థన చేయాలి.
ఇంకా ఏ బంధకాలు ఉన్నాయి? అప్పులోళ్ళు వస్తున్నారా? అమ్మ డబ్బులు ఎప్పుడు కడతావు? అద్దె ఎప్పుడు ఇస్తావు? డబ్బులు ఎప్పుడు కడతావు అని వెనకాల వస్తున్నారా? నీవే వాళ్ళని మళ్ళీ నా డబ్బు, నాకు రావాల్సిన డబ్బులు ఎప్పుడు ఇస్తావు అనేదాకా నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బాధించే వారిని జయించే వరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీవే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వెన్ విల్ యూ పే మై డెప్ట్, నీవే అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అంతవరకు ప్రార్థన చేయాలి. మోసపోవద్దు. సైతాన్ చాలా మంది నోట్లో ప్యాసిఫైర్ పెట్టేస్తున్నాడు. ప్యాసిఫైర్ అంటే తెలుసు కానీ చిన్నపిల్లలు ఆడుకొని పెడతాం. ప్యాసిఫైర్ పెట్టి ఏం పర్లేదు, ఈ కొంతసేపు ఈ కార్టూన్ చూడు, ఏం కాదు, యూ కెన్ వాచ్ దిస్, ఇది మూవీ కాదు కదా, ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్, యూ కెన్ వాచ్. ప్యాసిఫైర్ పెడుతున్నాడు. నో నో నో, డోంట్ కాంప్రమైజ్. ఇఫ్ యు నో దట్ యూ కెనాట్ లివ్ వితౌట్ గాడ్ స్ట్రెంగ్త్, దేవుని స్ట్రెంగ్త్ లేకుండా బ్రతకలేనని తెలిస్తే, ఇఫ్ యు నో దట్ యు ఆర్ వీక్, నీవు బలహీనురాలవని తెలిస్తే, బలవంతుడైన దేవుని గట్టిగా పట్టుకుంటావు. ప్రాబ్లం ఏంటంటే మనం బలహీనమని మనకు తెలియదు. ఆయన లేకపోతే బలహీనులమే. హల్లెలూయా. గట్టిగా పట్టుకుందాం ఆయన్ని. గ్రేట్ షేకింగ్ హ్యాపెండ్. చెరసాల పునాదులు వణికిపోయినాయి. ఈ రోజున నిన్ను బందీగా ఉంచిన చెరసాల ఏంటి? వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ హోల్డింగ్ యూ? నీ భయమా? నీ బాధ? ఇన్సెక్యూరిటీనా? వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ క్రైయింగ్ సీక్రెట్లీ? నీకు ఒంటరి గదులు ఏడుస్తున్నా, పొద్దున్నే మేకప్ వేసుకొని ఆఫీస్కి వెళ్తున్నావు, బట్ యు ఆర్ క్రైయింగ్ ఇన్సైడ్ యువర్ హార్ట్. Behind your makeup, you are crying. Behind your makeup, there are tears. God is seeing that. God is going to break that prison door. God is going to break the chains. Chains దేవుడు break చేస్తున్నాడు. My dear sister, God is not going to compromise on anything. నా బిడ్డ స్టేబుల్ గా ఉండాలి. నా బంగారు తల్లిని తన ఇల్లు గట్టి పునాది మీద కట్టబడాలి. ఏ తుఫాను కూడా ఆ బిడ్డ ఇంటిని కొట్టకూడదు అనేది దేవుని యొక్క చిత్తం నీ జీవితం పట్ల. నా బిడ్డ కుటుంబాన్ని ఏ తుఫాను కదిలించకూడదు. చెప్దామా? యేసయ్యా, లార్డ్, నీ మాటకి నేను ఒబే అవుతాను ప్రభువా. ఎవరైతే ఆయన మాట విని ఆయన మాట ప్రకారము జీవిస్తాడో వాడు బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉంటాడు. ఇఫ్ యు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఇఫ్ యు ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్, మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి వచనాలు, ఇఫ్ యు ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ లైక్ ఎ హౌస్ దట్ ఈస్ బిల్ట్ ఆన్ ద సాలిడ్ ఫౌండేషన్. ఒకడు బండ మీద కట్టుకున్నాడు అంటే ఇల్లు, ఒకటి ఇసుక మీద కట్టుకున్నాడు. ఇద్దరు ఇల్లులు ఒకలాగే ఉన్నది. బోత్ హౌసెస్ ఆర్ లైక్ సేమ్. కానీ తుఫాన్ వచ్చింది. శోధన ఎందుకు వస్తుందో తెలుసా అండి? మన స్ట్రెంగ్త్ ని టెస్ట్ చేయడానికి, మనల్ని పడేయడానికి కాదు. నిన్ను పడేసే దమ్ము ఏ శోధనకి లేదండి. God did not give devil any power to throw you down. Test will come only to test your strength. నువ్వెంత బలవంతురాలువో టెస్ట్ చేయడానికి వస్తుంది. ఎగ్జామ్స్ ఎందుకు రాస్తాం? ఎంత బాగా చదివామో ప్రూవ్ చేసుకోవడానికే కదా. మనం ఫెయిల్ చేయడానికి ఎగ్జామ్స్ బెటర్ కదా. ఎగ్జామ్స్ ఆర్ నాట్ టు ఫెయిల్ us, టు టెస్ట్ అవర్ నాలెడ్జ్. అదే విధంగా శోధన కూడా ఎందుకు వస్తుంది? టు టెస్ట్ అవర్ స్ట్రెంగ్త్, హౌ స్ట్రాంగ్ యు ఆర్. When the trials come in life, you must show that you are strong. It is not to crush you down. When the trials come, you must know that it has come to promote you to the next level. శోధన వచ్చినప్పుడు నీకు అర్థం కావాల్సింది ఏంటంటే నీకు నెక్స్ట్ లెవెల్ కి ప్రమోషన్ రావడానికి వచ్చిందని. So don't get disappointed. It is good that we go through some trials. Then we know that we are an overcomer. నేను ఒకరోజు మలేషియా వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ పిల్లల్ని బయట ఈ వండర్ వరల్డ్ ఏదో ఉంటే తీసుకొని వెళ్ళాం. అక్కడ చాలా పెద్ద రోలర్ కోస్టర్ రైడ్ ఉంది. మా పాపకి ఇవన్నీ అంటే చాలా ఇష్టం. సో ఏడుస్తుంది, మమ్మీ ఐ వాంట్ టు గో. ఆమెతో నేను వెళ్ళాలి, ఒక్కదాన్నే పంపించడం నాకు ఇష్టం లేదు. నాకు అసలు వెళ్ళడం అంటే అస్సలు ఇష్టం లేదు. రోలర్ కోస్టర్ అంటే తెలుసు కదా అండి, చాలా పైకి కిందకి, అది ఎట్లా పడితే అట్లా వెళ్తుంటది. ఐ డోంట్ లైక్, బట్ షీ వాంట్ టు గో. ఐ వాంట్ టు సీ హర్ టు బీ హ్యాపీ. నీ ఏడిపించుకుంటే మళ్ళీ ఇంకా హోటల్ తీసుకొస్తే ఇంకా మళ్ళీ ఇంకా ఏడుస్తూనే ఉంటది అని చెప్పి ఐ వాంటెడ్ టు సీ హర్ హ్యాపీ, టు మేక్ హర్ హ్యాపీ. ఓకే, ఐ సెడ్ ఓకే, ఐ విల్ కమ్. చాలా ఇంకా గుండెని రాయి చేసుకొని ఆ రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కడం జరిగింది. ఎక్కినంతసేపు పక్కన కోపం వస్తుంది, బట్ తనని చూస్తుంటే, మా పాపను చూస్తుంటే, లైక్ తను ఎగ్జైట్మెంట్ చూస్తుంటే ఐ వాజ్ సో హ్యాపీ. షీ వాజ్ వెరీ యంగ్ అట్ దట్ టైమ్, మేబీ 4 years ఓల్డ్. సో కానీ అది ఎక్కిన తర్వాత ఆ రైడ్ లో నుంచి అసలు ఫస్ట్ కళ్ళు మూసుకున్నా గట్టిగా. సీరియస్లీ ఐఎమ్ టెల్లింగ్, ఐ డోంట్ లైక్ ఇట్, ఈవెన్ నౌ ఐ డోంట్ లైక్ ఇట్, బట్ నేను గట్టిగా కళ్ళు మూసుకున్నాను. అది వెళ్తూ ఉంది, వస్తుంది, కొంచెం కళ్ళు తెచ్చాను. ఐ ఫెల్ట్ సో కంఫర్టబుల్. ఓకే ఫైన్, చూస్తున్నాను. అప్పుడు కొంచెం కరేజియస్ గా బిహేవ్ చేద్దామని
సో యు ఆర్ ఎంజాయింగ్, సో మమ్మీ ఇస్ గుడ్ రైట్. సో ఇంకా మాట్లాడడం మొదలు పెట్టాను. అండ్ షీ ఈస్ నాట్ లిజనింగ్, షీ స్క్రీమింగ్ అండ్ షౌటింగ్ అండ్ ఎంజాయింగ్ అండ్ హ్యావింగ్ ఫన్. ఆ గాలికి అసలు ఇంకా షీ వాస్ లైక్ రియలీ హ్యావింగ్ ఫన్. ఎవరైనా వీడియో తీస్తే బాగుంది అనిపించింది. ఆ రైడ్ లో ఐ స్టార్టెడ్ ఫర్గెటింగ్ మై ఫియర్. నా ఫియర్ ని మర్చిపోయాను. ఎస్ఐ నువ్వు ఉన్నావు, థ్యాంక్ యూ అని గట్టిగా పట్టుకున్నాను. ఇట్ వాస్ గోయింగ్ అప్ అండ్ డౌన్, రోలర్ కోస్టర్ కదా అండి. కింద నుండి చూస్తే చాలా భయం వేస్తుంది, కానీ దాంట్లో ఉన్న తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత, స్టేబుల్ అయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే ఫైన్. సో ఆఫ్టర్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద రైడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ఐమ్ టెల్లింగ్ మై ఫ్రెండ్స్, వై డోంట్ యూ గో, ఇట్స్ గుడ్. అప్పుడు ఏదో చాలా ధైర్యం వచ్చేసినట్టుగా, ఎందుకు రోలర్ కోస్టర్ చాలా బాగుంది, యూ కెన్ గో, యూ కెన్ హ్యావ్ ఫన్ అని చెప్తూ ఉన్నా. నేనేనా చెప్పేది అని ఆశ్చర్యపోయాను. దాని నుంచి వచ్చిన తర్వాత ఉన్న కరేజ్ డిఫరెంట్. It may not be appropriate to someone, but what I'm saying is, నేనేం చెప్తున్నానంటే, ఆ శోధనలో నుంచి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమని తెలుస్తుంటే, నీవు నలిగిపోయినా నీలో నుంచి సువాసన వచ్చిందని నీకు అర్థమవుతుంది. Hallelujah. Even in that crushing, there is some fragrance in your life. That's you're carrying that some fragrance in your life. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆ ఫర్నేస్ లో నుంచి వెళ్ళి మేలిమి బంగారముగా బయటికి వచ్చావు. ఆ డ్రాస్ అంతా కరిగిపోద్ది, ఆ భయం అంతా కరిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. యు ఎంటర్డ్ ఇంటూ దట్ గోల్డ్ ని ఎలాగా ప్యూరిఫై చేస్తారు? హౌ దే విల్ ప్యూరిఫై గోల్డ్? ఇట్ విల్ బి కెప్ట్ ఇన్ దట్ ఫర్నేస్. ఆల్ ద డ్రాస్ విల్ బి మెల్టెడ్ అండ్ ద ప్యూర్ గోల్డ్ విల్ షైన్. హల్లెలూయా. కొన్నిసార్లు ఈ షేకింగ్ ఏం చేస్తారు మన జీవితంలో? నీలో ఉన్న భయము, ఆందోళన, ఇన్సెక్యూరిటీ, ఆ పిరికితనము. నేను మాట్లాడలేను సిస్టర్, ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వలేను. బట్ గాడ్ సేస్ yes, no, I have given you my spirit. I have given you my spirit. నేను నీకు పిరికి ఆత్మని ఇవ్వలేదు, శక్తి కలిగిన ఆత్మని ఇచ్చాను. You have to go. There are certain things that will push us, certain shakings that will push us, so that ఆయన శక్తి ఏంటో మనలో నుంచి బయటపడడానికి దేవుడు మనల్ని పుష్ చేస్తాడు. నిన్ను పడేయడానికి కాదు, నిన్ను ఫెయిల్ చేయడానికి కాదు. తుఫాన్ వస్తుంది నిన్ను పడేయడానికి కాదమ్మా. గాలి తుఫాన్ వస్తుంది, నీ బలం ఎంత ఉందో టెస్ట్ చేయడానికి వస్తుంది. అందుకనే అప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు ఎవడు ఇల్లు కట్టుకోరు, ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి, ఫౌండేషన్ గట్టిగా పెట్టుకోవాలి. ఎట్లాగో చూద్దాం. సో ఈ షేకింగ్ ఏమైందంటే వీళ్ళని కూలగొట్టలేకపోయింది. ఆ బంధకాలు ఏదైతే ఉన్నాయో బంధకాలు తెగిపోయినాయి. ఆల్ ద చైన్స్ వర్ బ్రోకెన్. పునాదులు, చెరసాల పునాదులు, ఇన్నర్ డంజన్. ఈ రోజు నేను ఏదైనా బంధిస్తుందా? ఎనీథింగ్ దట్ ఈస్ హోల్డింగ్ హోస్టేజ్, ఏదైనా బంధిస్తుందా? గాడ్ ఈస్ బ్రేకింగ్ ఇట్. ప్రభువా నీవే నా జీవితంలో అనే వరకు దేవుడు షేక్ చేస్తూనే ఉంటాడు. నీ డబ్బును ఆశ్రయించావా? నాకు డబ్బులు ఉన్నాయి పర్వాలేదు, నాకు ఇంత బంగారం ఉంది నాకు పర్వాలేదు, నాకు ఇంత ఉంది పర్వాలేదు అనుకుంటున్నావా? దేవుడు షేక్ చేసేస్తాడు. ఈ విలువ లేకుండా అయిపోతుంది డబ్బు. అందుకనే ప్రభువా, నాట్ మై మనీ, నాట్ మై గోల్డ్, నాట్ మై స్టేటస్, నాట్ మై పవర్, నో, నాట్ మై ఎడ్యుకేషన్, యు ఆర్ మై డిజైర్. You are the author and the finisher of my life. నీవే ప్రభువా నాకు ఆధారము. అందుకే హెబ్రోల్కి రాసిన పత్రిక మనం 12వ అధ్యాయం లాస్ట్కి వచ్చాం కదా, ముందు నుంచి చూస్తే విశ్వాసం నాకు కర్తయు దాన్ని కొనసాగించువాడు ఆయన యేసు. హీఈస్ ద ఆథర్ అండ్ ఫినిషర్. ఆయన వైపు చూసి మాత్రమే మనం పరిగెత్తాలి. మన డబ్బుల్ని చూసి కాదు, మన స్టేటస్ చూసి కాదు, మన కంఫర్ట్స్ చూసి కాదు. ఎవ్రీథింగ్ గాడ్ ఇస్ గోయింగ్ టు షేక్. ఎవ్రీథింగ్. ఇన్నర్ డంజన్ లో ఉన్నారు, ఆ ప్రిజన్ లోపల ఉన్నారు. దే వర్ ప్రైజింగ్ గాడ్. And there was a great earthquake. God shook everything. ఎవరైతే కాపుదల కాయాలనుకున్నాడో వణుకుతూ వచ్చాడు. అయ్యలారా, రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ టు హ్యావ్ సేమ్ గాడ్ యాజ్ యువర్స్? నీ దేవుడే నాకు కావాలి. నువ్వు తుఫాన్లో నుంచి వెళ్ళాను అనుకుంటున్నావేమో, నువ్వు ఆ యొక్క అరణ్య రోదన నుంచి వెళ్ళావనుకుంటున్నావేమో. అమ్మా, నీ పక్కనున్న నైబర్స్ చూసి ఎందుకు వచ్చిన క్రైస్తవం అమ్మ ఎప్పుడు ఏడుస్తానే ఉంటుంది అంటున్నారా? అమ్మ, నీ దేవుడే నాకు కావాలని అడుగుతున్నారా? ఎలా జీవిస్తున్నాం మనం? What are your neighbors saying about you? What are your friends saying about you? What is this Christianity? You are always crying, I don't want this Jesus antunara. I want the same Jesus. You are going through the lot of hell, but you are so happy. You can smile. I want the same Jesus. ఇంత నరకంలో నుంచి వెళ్తా నువ్వు ఎలా నవ్వుతున్నావమ్మా? యేసయ్య నాకు కూడా కావాలి, అన్ని ఉన్న సంతోషంగా లేకపోతున్నా నేను అని చెప్పగలుగుతున్నారా నీ ఫ్రెండ్స్, నీ స్నేహితులు? ఆర్ దే ఏబుల్ టు సే దట్? I have everything, but I'm not happy. You are going through a whole lot of hell, but you are so happy. I want this Jesus. Is anybody asking you like that? May God help you to live for him. అయ్యలారా, రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి? What should I do?
నిన్ను బైబిల్ చదువుకోవద్దన్న వాళ్ళే వచ్చి అమ్మ నా కోసం ప్రార్థన చేయమని అడగాలి. People who told you not to read the Bible should come back to you and say, please pray for me. Please pray for me. We have testimonies, Andy. I'm not joking. We have testimonies. People who said, don't touch Bible. They came back and said, Lord, sister, Amma, please. Because our persistence manalo kavali. We need that persistence. Manam aa vidhanga persistence తో మనం ప్రార్థన చేయాలి. మనం చూపించాలి లోకానికి నీవు ఏమి క్యారీ చేస్తున్నావో చూపించాలి. సో దేవుడు ఏమంటున్నాడంటే రోషముగా he is going to shake and he is going to remove what can be removed. తీసివేయబడేవన్నీ, కదిలించబడేవన్నీ, ఓటి కొండలన్నీ దేవుడు తీసేస్తున్నాడు. he is going to keep. సో ఈ రోజున సరే కదిలించబడనిది ఏంటి సిస్టర్ జాయిస్, కదిలించబడకుండా ఉన్నది ఏంటి అని అడుగుతున్నారు కదా. ఒకసారి చూద్దాము. హీబ్రూస్ చాప్టర్ 12 అదే 12వ అధ్యాయంలో చూద్దామండి. 29th word 28, 29 కలిసి ఉన్నాయి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, therefore let us be grateful for receiving a kingdom that cannot be shaken. We have received a kingdom that cannot be shaken. కదలించబడని రాజ్యమును మనము పొందుకొని ఉన్నాము. ఆ కదలించబడని రాజ్యముకు రాజు ఎవరంటే నీ పరలోకపు తండ్రి. హల్లెలూయా. We have received a kingdom that cannot be shaken, and the king of that kingdom is your heavenly father, my heavenly father. నా పరలోకపు తండ్రి కదిలించబడుతుంది. బట్ ఇన్ ఆల్ దిస్ షేకింగ్ ఐ వాంట్ టు సే, heavenly father, my life is in your hand. పరలోకపు తండ్రి నా జీవితం నీ చేతిలో ఉంది అని గనుక నీవు చెప్పగలిగితే, ఇఫ్ యూ కెన్ సే దట్, ఈ కదిలించబడే వాటన్నిటి మధ్యలో ఆయన నిన్ను సెక్యూర్ గా పట్టుకుంటాడు. he will hold you tight. ఎందుకంటే ఆయన ప్రియమైన కుమారుని రక్తము ద్వారా విమోచించబడిన దానివి నీవు, విమోచించబడిన బిడ్డవి నీవు. హౌ కెన్ he let you go? నిన్ను ఎట్లా వదిలేస్తాడు? సో వీ హ్యావ్ ఎ లవింగ్ ఫాదర్. డబ్బులతో కొనలేని పరలోకపు తండ్రి ప్రేమ మనకుందండి. ద లవ్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్ దట్ వీ కెన్ నాట్ బై విత్ మనీ, దట్ నో డెత్ కెన్ సపరేట్ అస్. మరణము కూడా సపరేట్ చేయలేదు. ఈ రోజున కళ్ళు మూసుకుంటే మనం ఆయన కౌగిల్లోకి వెళ్ళిపోతాం. క్రైస్తవుడిగా మరణించిన బిడ్డ దేవుని యొక్క కౌగిల్లోకి వెళ్తాడు. We have hope even in death. We have hope even in death. That means death is not death. It is just like translating into another place ante. So today your life manakunnadi enti? We have a kingdom that cannot be shaken. We have a king. We have heavenly father's love. Amma, you maybe ni tandri ledani edustunnava. Maybe you are crying because you have lost this earthly father. You have a heavenly father. You have a loving heavenly father. ఆయన ప్రేమలో నీవు స్థిరపరచబడ్డావు. You cannot be shaken. ఆయన ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ. అసలు నిన్ను వేరు చేయలేదు. ఒకసారి చదువుతానండి. రోమన్స్ క్విక్ గా చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 8, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒకసారి చదువుదామా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 నుంచి చదువుతున్నానండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? What then shall we say to these things? If God is for us, who can be against us? He who did not spare his own son but gave him up for all things, for us all, how will he not also with him graciously give us all things? ఆయన సొంత కుమారుడిని అప్పగించాడు. ఆయన సొంత కుమారుడిని అప్పగించి ఆయన ద్వారా మనల్ని ఆయన కుమారులనుగా చేసుకున్నాడు. వై విల్ హీ విత్హోల్డ్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ యూ? ఎందుకు నీ దగ్గర నుంచి గుడ్ థింగ్స్ ని విత్హోల్డ్ చేస్తాడు? ఆయన కుమారుడిని అనుగ్రహించాడు. ఈ రోజు నీ జీవితంలో నీ తండ్రి నీకు అనుగ్రహించనిది ఏది ఉంది? Hallelujah. We have a love of heavenly father. We have a father who loves us unconditionally. Unconditional గా మనల్ని ప్రేమించే తండ్రి ఉన్నాడు. ఆయన చేతిలో గనక మనం ఉంటే నిశ్చలంగా ఉంటాం, కదిలించబడకుండా ఉంటాం, అన్షేకబుల్. హల్లెలూయా. ఇక్కడ ఒక మాటను చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడు ఎవడు? తర్వాత మెడిటేట్ చేయండి ఇవన్నీ. దేవుడు ఏర్పరిచిన వాడి మీద నేరం మోపువాడు ఎవడు? ఎవడమ్మా నీ మీద నేరం మోపేది? నువ్వు తప్పు చేసావు, కరెక్టే, చేసే దగ్గర నీ క్షమాపణ దొరికింది. గాడ్ విల్ నాట్ అలౌ ఎనీ అక్యూజర్ టు అక్యూజ్ యూ. ఇంకొక మాట ఉంది, శిక్ష విధించి వాడేవాడు చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వంలో ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. నీకు శిక్ష విధించాలంటే ఒకే ఒక ఆయనకు అధికారం ఉంది, అది యేసేకే.
అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా, నేను కూడా నిన్ను శిక్షించనన్నాడు ఆయనతో. ఆ పాపాత్మురాలని ఆమె దగ్గర తీసుకొచ్చి, ఇగో మోషే ధర్మశాస్త్రం చెప్తుంది, అకార్డింగ్ టు మోసెస్ లా షీ షుడ్ బి స్టోన్ టు డెత్. మోషే ధర్మశాస్త్రం చెప్తుంది ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని. నువ్వేమంటావు? వాట్ యూ వుడ్ సే? అప్పుడు ఆయన అన్నాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయివేయండి. అందరు వెళ్ళిపోయారు, ఎవ్రీబడి లెఫ్ట్. బట్ జీసస్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు పనిష్ హర్ బికాస్ హీఈస్ గ్రేటర్ దాన్ ద లా. ఆయన ధర్మశాస్త్రం కంటే గొప్పవాడు. ధర్మశాస్త్రం రాసిందే ఆయన. హీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు పనిష్ హర్. కానీ ఆయన ఏమన్నాడు? శిక్ష విధించడానికి ఆయనకు ఒక్కడికే అర్హత ఉంది. బట్ యు నో వాట్ హీ సెడ్? అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా, నేను కూడా నిన్ను శిక్షించను. ఐ విల్ నాట్ పనిష్ యూ. హీ హ్యాస్ రైట్ టు పనిష్ us, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ హీఈస్ ఇంటర్సీడింగ్ ఫర్ us. మనల్ని శిక్షించడానికి అధికారం ఉంది, కానీ మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. అబ్బా ఎంత కృప అండి దేవునికి మన పట్ల. ఈరోజు నేను నీ పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాలు జారావా, తొట్టిల్లావా, తప్పావా, నిన్ను వదిలేలేదు. దేవా ఎక్కడున్నావు ప్రభు అని క్వశ్చన్ చేస్తున్నావా? దేవుడు నేను వదిలేలేదు. నీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. హీఈస్ ఇంటర్సీడింగ్, హీఈస్ ఇంటర్సీడింగ్. అమ్మ నీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు చేయువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందుని గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. In all these things we are more than conquerors through him who loved us. For I am sure that neither death nor life nor angels nor rulers nor things present nor things to come nor powers nor height nor depth nor anything else in all creation will be able to separate us from the love of Christ Jesus. Hallelujah. హల్లెలూయా. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ నుండి, యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు చేయనేరదని నమ్ముచున్నాను. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యు మస్ట్ అండర్స్టాండ్ యు ఆర్ సెక్యూర్. ఇంత షేకింగ్ జరుగుతుంది. గాడ్ ఇస్ బిహైండ్ సర్టన్ షేకింగ్స్. It is good for us. It is good for us. ఈ కదిలించబడటం మంచిదే. బంధకాలు తెగిపోతాయి. దేవునికి మనిషికి మధ్యలో ఉన్న బ్యారికేడ్ తెగిపోతుంది. పిరికి ఆత్మలను బలపరచడానికి ఈ షేకింగ్ మంచిది. హల్లెలూయా. వీటన్నిటిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీవు ఆయన చేతిలో భద్రముగా పట్టుకోబడ్డావు. హల్లెలూయా. So we have God, we have loving heavenly Father and we have the word of God. దేవుని వాక్యం ఉంది. ఆకాశము భూమి గతించిపోతుందేమో కానీ నా మాటలు పొల్లైనా సున్నైనా గతించిపోదు. Matthew 24:35, మత్తయి సువార్త 24:35. అట్లానే Isaiah 40:9 అనుకుంటా. ఇదిగో గడ్డి ఎండును, పువ్వు వాడిపోతుంది, మన నరుని ఆయువు గడ్డి పువ్వు వంటిది అన్నాడు. Man's life is just like a flower of grass. It withers. ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ స్టాండ్స్ ఫర్ ఎవర్. దేవుని యొక్క వాక్యము నిలబడుతుంది. దేవుని యొక్క వాక్యం, నీవు దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే నిన్ను ఎవ్వరు అణిచివేయలేరు. నో వన్ కెన్ క్రష్ యూ. హల్లెలూయా. యోసేపుకు దేవుని వాగ్దానం ఉంది. జోసెఫ్ హ్యాస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. యూనో ఆ యొక్క బావి యోసేపు నాపలేకపోయింది. ఆ యొక్క పోతిఫర్ ఇంట్లో యోసేపు ఆపలేకపోయింది. ఆ చెరసాల కూడా యోసేపు ఆపలేకపోయింది. జోసెఫ్ ప్లస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యోసేపు ప్లస్ దేవుని వాక్యము. డానియల్ ప్లస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎస్తర్ ప్లస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. జాయిస్ ప్లస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మీ పేరు పెట్టుకోండి. హల్లెలూయా. వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నో వన్ కెన్ స్టాప్ యూ, నో వన్ కెన్ క్రష్ యూ డౌన్. పరిస్థితులు క్రష్ చేసినట్టుగా వస్తాయి, బట్ యు ఆర్ అన్ ఓవర్కమర్. గడ్డి ఎండుతుంది, పువ్వు రాలుతుంది, కానీ దేవుని వాక్యం నీలో ఉంది కాబట్టి యు విల్ ఓవర్కమ్. నువ్వు ఓవర్కమ్ అవుతావు. హల్లెలూయా. Hallelujah. We have a loving heavenly Father. We have the word of God, and your relationship with God cannot be shaken. దేవునితో నీకున్న సంబంధం గనుక ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే, if it is strong, no one can shake you. No one can shake you. That's why don't neglect your prayer. Don't neglect your gathering. Don't neglect the prayer group. Don't neglect your spiritual life. దానియేలు రోజు ప్రార్థన చేసుకునేవాడు. దానియేలుని ఇదిగో 30 రోజులు ఇంకా వేరే
వేరే రాజుని, వేరే దేవతని, వేరే దేవుడిని మొక్కకూడదని చెప్పినప్పుడు ఇట్టి శాసనం రాయబడినదని తెలిసి, knowing that this kind of law was enforced, Daniel as usual యథాప్రకారముగా బైబిల్లో చదువుకోండి, యథాప్రకారం as usual he went into his upper room, he opened his windows, hallelujah, he prayed to God as usual. దేవుడు చెప్పగలరా? హోలీ స్పిరిట్ గాడ్, కెన్ హీ సే as usual my daughter comes into my presence? ఎలాంటిదైనా కూడా నా కూతుర్ని ఆపలేదని దేవుడు చెప్పగలరా? నీ గురించి సాక్ష్యం ఇవ్వగలడమ్మా? లేకపోతే నువ్వు వచ్చావు అని అంటే ఏదో ప్రాబ్లం వచ్చింది అందుకే వచ్చాడు అనుకోవాలా దేవుడు? సమస్య ఉన్నా సమస్య లేకపోయినా ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనపడదామా అండి? ఎవ్రీ సింగిల్ డే కనపడదామా? సింహాల్ బోన్ కూడా ఏం చేయలేదు. ఈవెన్ ద లయన్స్ దెన్ కెనాట్ డూ ఎనీథింగ్. అందుకే రాజు అంటాడు, నిత్యము నీవు సేవించిన దేవుడు నిన్ను రక్షించనా? ద గాడ్ హూమ్ యూ సర్వ్, ఈస్ హీ ఏబుల్ టు deliver you, Daniel? Yes, the God whom I serve day and night, he is able to deliver me. Don't neglect prayer. Don't neglect prayer. And these end days we need one thing: prayer, word of God. Your relationship with God is very important. Tie yourself to the throne of God. దేవుని సింహాసనానికి కట్టేసుకున్నాం. భయంకరంగా పరిస్థితులు కదిలించబోతున్నాయి. ఎప్పుడు ఎలాంటి న్యూస్ వింటారో కూడా తెలియకుండా కుటుంబాల్లో ఉంది. అప్పుడు మేల్కోవద్దండి, అప్పుడు మేల్కోవద్దు. తుఫాను రాకముందే మేల్కుందాం. బలమైన పునాది మీద మన ఇల్లు కట్టుకుందాం. లెట్ us build our life on the strong foundation, solid foundation, Jesus Christ. When storm comes, ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోతుంది, కానీ బండ మీద కట్టిన ఇల్లు స్థిరంగా నిలబడుతుంది. The Lord bless you and keep you. The Lord make his face shine upon you and be gracious to you. The Lord turn his face towards you and give you his shalom peace. In Jesus' name, amen and amen.